నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై మేయర్ దంపతులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని కోటంరెడ్డి అనుచరులైతే మండిపడ్డారు. మేయర్ స్రవంతి ఆమె భర్త జయవర్ధన్ అక్రమాలు చేశారని, అందుకే మేయర్పై కార్పొరేటర్లు అవిశ్వాసం తీర్మానం పెట్టారని అన్నారు. మేయర్ దంపతులు వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకే రాజకీయ మనుగడ సింపతి కోసం కోటంరెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. గతంలో మర్చిపోయి మేయర్ దంపతులు మాట్లాడుతున్నారని, కోటంరెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు. రెండు విషయాలు. మిస్టర్ జయవర్ధన్ గతం మర్చిపోవాకు. నువ్వు నేను ఒకే రూము, ఒకే మంచం, ఒకే కంచం. మర్చిపోబాకు మిస్టర్ జయవర్ధన్, గతం మర్చిపోబాకు. ఈరోజు 4 సంవత్సరాలు 2021 నవంబర్ 23వ తేదీ నా భార్యతో పాటు నీ భార్య మొత్తం 54 మంది నెల్లూరు నగరపాలక సంస్థ ఏర్పడితే, మొన్న నవంబర్ 23కి నెల్లూరు నగరపాలక సంస్థ 4 సంవత్సరాలు పూర్తయితే ఉన్నటువంటి 40 మంది కార్పొరేటర్లు మీరు మేయర్గా ఎక్కిన తరువాత నెల్లూరు నగర కార్పొరేషన్ చరిత్రలో జరిగినటువంటి అనేక అవినీతి అక్రమాలు ఈ కార్పొరేషన్లో జరిగితే, ఇటువంటి కార్పొరేషన్ ఎంతో పేరు ప్రతిష్ట ఉన్నటువంటి రాష్ట్రంలో అతిపెద్ద 4వ కార్పొరేషన్లో ఇటువంటి అవినీతి మేయర్ మాకు వద్దు అని చెప్పి 40 మంది కార్పొరేటర్లు నీ మీద అవిశ్వాస తీర్మానానికి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. మరో 15 రోజుల్లో, 20 రోజుల్లో, మహా అయితే 25 రోజుల్లో నువ్వు మేయర్గా తొలగిపోవాల్సిందే. ఎందుకంటే 4/3/4 మెజారిటీ కార్పొరేటర్లు అందరూ కూడా నిన్ను వద్దనుకుంటా ఉన్నారు. ఈరోజు నువ్వు చాలా పెద్ద మాటలు మాట్లాడావు. శ్రీధర్ రెడ్డి గారి గురించి చాలా పెద్ద మాటలు మాట్లాడావు. నేను అడుగుతా ఉన్నా, నువ్వు నీ భార్య నగర మేయర్ గారు గత 3 రోజుల నుంచి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాళ్ళ దగ్గర వెళ్ళి కాళ్ళకి నమస్కారాలు పెడితే చీపో 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 అని నిన్ను నీ భార్యని తరిమి కొట్టే ఏమి చెయ్య. మామూలుగా రాజకీయాలలో బలహీన వర్గాలు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు అందులోకి ఇచ్చాలంటే ఆ అవకాశం రావాలన్నా అదృష్టం ఉండాలి, ఒక బలమైన నాయకుడి అండదండలు ఉండాలి. అందులో భాగంగా స్రవంతి జయవర్ధన్ దంపతులకు మేయర్ పదవి రావటం, మేయర్ పదవి వరించడం ముమ్మాటికి కోటంరెడ్డి సోదరుల సహకారం. జీవితం మొత్తం మీద ఆ దంపతులు వాళ్ళ ఫోటోలు పెట్టుకొని, జీవితం మొత్తం మీద వాళ్ళ ఫోటోలు వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పూజించాల. జీవితంలో అనేక పరిస్థితులు వచ్చి ఉంటాయి. తల్లిదండ్రులకి అనేక మాటలు చెప్తుంటాం, కానీ వాళ్ళు కన్నారు కాబట్టి ఏమన్నా సహిస్తారు. కానీ రాజకీయ చదరంగంలో కోటంరెడ్డి సోదరులు లాంటి వ్యక్తులు దొరకటం అరుదుగా ఉంటారు.